ఎర్రచందనం దుంగల్ని ఏనుగులతో మోపించి మొత్తం ఎర్రచందనంతో కట్టించిన 200 సంవత్సరాల చరిత్ర గల వెంకటగిరి కోట. ఇక్కడ కనబడే ఆయన ఈ కోటకు రాజు మహారాజశ్రీ వెలుగోటి రాజగోపాల యాచంద్ర బహదూర్ ఈ రాజు పేరు. ఈ రాజు వేటకెళ్ళినప్పుడు పులిని దొంగచాటుగా కాకుండా డైరెక్ట్ గా ఎదురుగా వెళ్లి నాటు తుపాకీతో కాలుస్తా ఉన్నాడంట. ఆ ప్రత్యేకత అయితే ఈ రాజుకుంది. ఈ రాజు కుటుంబ సభ్యులు ఈ కోట దగ్గరే కొంతమంది ఉండి ఎవరినంటే వాళ్ళని లోపలికి అలౌడ్ చేయకుండా ఈ కోటను అయితే జాగ్రత్తగా అయితే కాపాడుకుంటా ఉన్నారు. ఈ కోట కింది పక్కుండే రూములన్నీ అంగల్లో పెట్టుకునేదానికి బాడుకైతే ఇచ్చేసినారు. నేనైతే బయట ఉండి వీడియో తీసిన, లోపలికైతే అలౌడ్ చేయలే వీళ్ళు. అక్కడ కనపడే మండపంలో ఈ రాజు అనే అతను సాయంకాలం పూట అక్కడ కూర్చొని నాట్యం చూస్తా తినే తిండి పలహారాలు పానీయాలు తాగుతా అక్కడ కూర్చొని కాలక్షేపం అయితే చేస్తా ఉన్నాడంట. ఈ గుమ్మం ఎంట్రన్స్ లో చూసుకుంటే కింది నుంచి పై వరకు మొత్తం అన్ని ఎర్రచందనం దుంగలే. ఆ ఎర్రచందనం దుంగలకు అక్కడక్కడ పెద్ద పేరీగులు తేనె పెట్లయితే పెట్టినాయి. ఈ కోట ఎదురుగా ఉండే నట్ట నడివీధిలో వెలిసిన పోలేరమ్మ జాతర అయితే జరిగినప్పుడు ఈ రోడ్డు మొత్తము ఇసుకేస్తే కింద రాలదు అంత జనాలు అయితే వస్తారంట. 200 సంవత్సరాల కింద ఈ పోలేరమ్మ జాతర జరిగేటప్పుడు ఈ రాజు పై నుంచి బంగారు నాణ్యాలు అయితే ఇసిరేస్తా ఉన్నాడంట. బంగారు నాణ్యాలు దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. ఈ మాది అలా చెప్పుకుంటా పోతా ఉంటే ఈ కోటకు ఎంతో చరిత్ర అయితే ఉండాలి. ఇంతటితో ఈ వీడియో ముగించుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.